15వ తేదీ ఆగస్టు 1947 సంవత్సరం రోజు అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి విషయం అందరికీ తెలుసు. అయితే మనం గనక జ్యోతిష్య శాస్త్ర పరంగా తీసుకున్నట్టయితే వృషభ లగ్నం అవుతోంది. ఇకపోతే సప్తమంలో మరి ఎవరు అని అంటే కేతువు, లగ్నంలో రాహు. దీన్ని కాలసర్ప దోషం అంటారు. ఈ కాలసర్ప దోషంలో ఒకవైపు మాత్రమే అన్ని గ్రహాలు కూడా కూర్చొని ఉన్నాయి. ఇకపోతే చతుర్థాధిపతి అయినటువంటి ఈ యొక్క రవి ఏదైతే ఉన్నాడో అతను తృతీయ స్థానంలో ఉన్నాడు. అయితే కృత్తికా నక్షత్రంలో రాహు ఉండటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు చూద్దాం, కుజుడు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో ఇక్కడ వ్యయాధిపతి సప్తమాధిపతి అవుతాడు. సప్తమాధిపతి మారక స్థానాధిపతిగా అవుతాడు. వ్యయాధిపతి ఖచ్చితంగా లాస్ అనేటువంటి విషయాన్ని చూపిస్తాడు. మోక్ష స్థానాధిపతి అవుతాడు. ఇకపోతే ఈ కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు, అంటే మారక స్థానంలో ఉన్నాడు, మిథున రాశిలో ఉన్నాడు. ఈ రకంగా మనం కుండలిని అర్థం చేసుకున్న తర్వాత ప్రస్తుతం జరుగుతున్నటువంటి మహర్దశ ఏదైతే ఉందో ఇది కుజ మహర్దశ. ఈ కుజ మహర్దశ ఏ దశ? హింసాత్మక గ్రహమైనటువంటి ఈ యొక్క కుజ మహర్దశలో 7 సంవత్సరాలు ఏదైతే ఉందో భారతదేశంలో ఏం జరుగుతుంది అని అంటే ఇంచుమించు ఎక్కడ చూసినా హింస మాత్రమే ఉంటుంది. ఎక్కడ చూసినా వాయిలెన్స్ ఉంటుంది. ఎక్కడ చూసినా ఘర్షణలు ఉంటాయి. ఎక్కడ చూసినా లాస్ ఆఫ్ లైఫ్స్ ఉంటాయి, యాక్సిడెంట్స్ ఉంటాయి. రకరకాల మైండ్స్ అన్నీ కూడా చాలా ఒక రకమైనటువంటి డిస్టర్బ్డ్గా ఉంటుంది. అప్పుడు ఏ రకంగా మరి యుద్ధాలు మనం చేస్తాము, ఎన్ని యుద్ధాల్లో మనం పాల్గొంటాము మనకే తెలియదు. అన్ని లెక్క లేకుండా ఉండేటువంటి పరిస్థితి. ఓకే, రాజకీయ రంగంలో మంచి మంచి లీడర్స్ ఉన్నారు కాక భారతదేశాన్ని రక్షించుకోవాలన్న వాళ్ళ యొక్క ఉద్దేశం కావచ్చు కాక, అయినప్పటికీ కూడా గ్రహరీత్యా జరుగుతున్నటువంటి ఇంత వాయిలెన్స్ ఏదైతే ఉందో దీన్ని అరికట్టడం సామాన్యమైనటువంటి విషయం కాదు. అయితే ఇది పెరిగి ఏమవుతుందంటే 2032లో రాహు మహర్దశ మొదలవుతుంది.